నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 11వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస శుక్లపక్ష సప్తమి తిథి పూర్తిగా. స్వాతి నక్షత్రం రేపు పూర్తిగా. శుభం యోగం మధ్యాహ్నం 3:49 వరకు, తదుపరి శుక్లయోగం. గరజకరణం సాయంత్రం 6:53 వరకు, తదుపరి వణిజకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:03 నుండి 1:50 వరకు. అమృతకాలం రాత్రి 10:45 నుండి 12:32 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం పగలు 11:17 చంద్రాస్తమయం రాత్రి 10:56 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:02 నుండి 5:53 వరకు. రాహుకాలం సాయంత్రం 5:08 నుండి 6:44 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:08 వరకు. యమగండం మధ్యాహ్నం 12:21 నుండి 1:57 వరకు. రేపు గోస్వామి తులసీదాస్ జయంతి. శ్రీరాముడికి పరమ భక్తుడైన తులసీదాస్ ను మహర్షి వాల్మీకి అవతారంగా భావిస్తారు. సంస్కృతంలో ఉన్న రామాయణ కావ్యాన్ని వ్యవహారిక అవధి భాషలో రామచరితమానస్ కావ్యాన్ని రాశారు. వీరు హనుమంతుడిని కీర్తిస్తూ అవధి భాషలో రాసిన హనుమంతుడికే అంకితం ఇచ్చిన హనుమాన్ చాలీసా బహు ప్రాచుర్యం పొందింది. వారణాసిలోని సంకటమోచన హనుమాన్ మందిరాన్ని వీరే నిర్మించారు అని భక్తుల నమ్మకం. ఆదివారం సప్తమి తిథి కలయిక ఉండటం చేత రేపు భాను సప్తమి. రేపు సూర్య భగవాను పూజించడానికి ప్రత్యేకమైన రోజు. దీర్ఘకాలంగా ఆరోగ్య, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలతో బాధపడుతున్న భక్తులు సూర్య భగవానుని అనుగ్రహం కోసం రేపు అరుణం, మహాసౌరం, త్రిచ పారాయణతో సూర్య నమస్కారాలు చేయడానికి అత్యంత అనుకూలం. వైద్యుతి పర్వకాలం, వైద్యుతి మహాపాతకాలం రేపు పగలు 10:18 నుండి మధ్యాహ్నం 3:17 వరకు ఉంటుంది. రవి చంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి ఉత్తరం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 15:06 చేరుకోవడంతో రేపు మధ్యాహ్నం 12:49 ఇది ఏర్పడుతుంది. మహాపాత కాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.